Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God's direct command. దేవుని యొక్క ఆజ్ఞ. The text is from రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24 వచనం. The first book of Kings chapter 12 verse 24. యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినదే నా వలన జరిగెను. ఇశ్రాయేల్ వారకు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇళ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోగా నిలిచిరి. యూదా రాజు రెహబాం ఇశ్రాయేల్ వారి మీద యుద్ధం పోవడానికి ఆశించినాడు. ఈ వాక్యబంధం చదువుకోండి. 21వ నుంచి యుద్ధ ప్రవీణ 180,000 మంది పోగు చేశాడు. దేవదేవుడు ప్రవక్త షమయ దైవజనం ద్వారా ఈ మాటలు పలికించాడు. ఆయన రెహబాముతోనూ యూదా వారందరితోనూ బెన్యామీనులందరితోనూ శేషులందరితోనూ ఇట్లను డివైన్ కమాండ్. ఇది నిజముగా ఒక అధికారపూర్వకమైన ఆజ్ఞ. యెహోవా సెలవిచ్చేదేమనగా, thus saith the Lord అను ప్రవక్తలు దేవుడు చెప్పిన మాటలు యథాతథంగా దేవుని ప్రజలకు అందించేవారు. ఇట్స్ డైరెక్ట్ కమాండ్ నాట్ టు గో ఫర్ వార్. ఆ సమయంలో గమనించినప్పుడు so God explicitly forbids Rehoboam and his troops from fighting against the northern tribes referred to as their brethren. సొలొమోను రాజు కాలంలో ఆయన చేసిన పాపం ద్వారా రాజ్యము రెండుగా విభాగించబడింది. విభాజ్యమైన ప్రజలు, సదర్న్ కింగ్డమ్ అండ్ నార్దర్న్ కింగ్డమ్. రెహబాము యూదా వారికి సదర్న్ కింగ్డమ్ రాజుగా ఉన్నాడు. సో నార్దర్న్ కింగ్డమ్ వారి మీద యుద్ధం పోవడానికి అని ఆశించినాడు. గాడ్ సెడ్ ది ప్రాఫెటిక్ ఆఫ్ సివిల్ వార్, వాళ్ళు యుద్ధకి వెళ్ళవద్దండి, బికాస్ దే ఆర్ యువర్ బ్రదర్ అని. చాలా చక్కటి మాట అండి. మీ సహోదరులతో యుద్ధము చేయటకు వెళ్ళక. ఈనాడు గమనించినప్పుడు దేర్ వార్స్ వితిన్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, వితిన్ ద బ్రదర్ అండ్ సహోదరుల మధ్యనే యుద్ధములు పోరాటములు ఈనాడు జరుగుతూ ఉన్నవి. ప్రతి సంఘంలో గమనించినప్పుడు ద సివిల్ వార్ బిట్వీన్ బ్రదర్ అండ్, ఒకరి మీద ఒకరు రెండు వర్గాలుగా చీలిపోవడం. దేవునికి ఇది ఇష్టమైనది కాదు. మీ సొంత సహోదరు మీద యుద్ధానికి వెళ్ళకూడదు మీరు. రీజన్ ఫర్ ద కమాండ్, a division of the kingdom was part of God's plan for this. But this thing is from me. అలా వారు రెండు రాజ్యాలుగా సదర్న్ అండ్ నార్దర్న్ కింగ్డమ్గా విభాగించబడడానికి దట్ వాజ్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ ఇంటెన్షన్. అది నా వలనే జరిగినది ఇది. కాబట్టి ఇక్కడ రెహబాము ప్రజలందరూ కూడా షోడ్ ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్స్ టు గాడ్. వారందరూ కూడా ఆ రీతిగా ప్రవక్త మాటలు విని యుద్ధం పోక ఆగిపోయి ఎవరిని వారు వెళ్ళిపోయారు. గాడ్స్ ప్లాన్ ఓవర్ రైడ్ హ్యూమన్ థాట్స్. దేవుని ప్రణాళికలు మనిషి ప్రణాళిక మీద అవి స్వారీ చేస్తాయి. God's plans are different for his people, for his nation. Our plans are different. రెహబాము యుద్ధాన్ని వెళ్ళడం ఆలోచన చేసినాడు. ఆయన యుద్ధ ప్రవీణ ప్రోగు చేసినాడు. కానీ దేవుని యొక్క
చిత్తం మీద ఆయన యొక్క ఇష్టం అనేది నెరవేర్చబడదు. So God's people are called to submit to His will in difficult situations. దేవుని చిత్తమునకు వారు లోబడాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే అబ్బాసు పాలవుతాం, నష్టాలు పాలవుతాం, ఓటమి పొందుతాం మనం. You have different desires, different plans, but God's plans are different. So God's will override our desires, our intentions, our duties. We are bound to submit our will to God's will. We are called to submit to His will. ఆయన చిత్తానికి లోబడి జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి రెహబాము ఆ రీతిగా జీవించినాడు. కానీ మనం కూడా మన జీవితంలో సబ్మిట్ అవ్వాలి. గాడ్స్ విల్, నీ చిత్తమే సిద్ధించుడుగా ప్రభు చెప్పిన రీతిగా ఆ రీతిగా మనం కూడా ఆ చిత్తానికి లోబడి దీవెన పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఆజ్ఞకు లోబడి తండ్రి విధేయత చూపించి ప్రభు మా ఇష్టాలు వేరుగా ఉన్నప్పుడు ప్రభువా నీ చిత్తమే సిద్ధించుడుగాకని మీ పరిపూర్ణ చిత్తాన్ని మీ అందరూ లోబోచుకొని తండ్రి మీ ద్వారా ధన్యత పొందే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చేస్తూ నూతన కార్యాలు ప్రతి వారి హృదయం జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అనే అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.